The next topic is parsing natural language. Parsing natural language లో మనకు క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా కూడా అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్ బై యూజింగ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఫర్ సిమాంటిక్ అనాలిసిస్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్. క్వశ్చన్ మనకి ఎక్స్ప్లెయిన్ పార్సింగ్ న్యాచురల్ లాంగ్వేజ్ అనొచ్చు, లేకపోతే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఫర్ సిమాంటిక్ అనాలిసిస్ అని కూడా అడగచ్చు. సో పార్సింగ్ అంటే ఏంటిదంటే మనకు ఆల్రెడీ తెలుసు. పార్సింగ్ అంటే ఏం లేదు, ఒక ట్రీ అనేది మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. ట్రీలో మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రీలో కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఎన్ఎల్పి అంటే ఏంటంటే టెక్స్ట్ అన్నట్టు కదా. సో ఇక్కడ మనం ఏవైతే వర్బ్స్ కానీ ఫ్రేసెస్ కానీ నౌన్స్ అనేటివి టెక్స్ట్. సో టెక్స్ట్ని మనం ఇక్కడ ట్రీలోకి కన్వర్ట్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. పార్సింగ్ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డిటర్మైనింగ్ సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది టెక్స్ట్ యొక్క సింటాక్టిక్ స్ట్రక్చర్ని ఇది డిటర్మైన్ చేస్తే బై అనలైజింగ్ ద వర్డ్స్ బేస్డ్ ఆన్ ది అండర్. వర్డ్స్ యొక్క బేస్ పైన అనలైజ్ చేయడం ద్వారా మనకి టెక్స్ట్ యొక్క సింటాక్టిక్ స్ట్రక్చర్ని డిటర్మైన్ చేస్తుంది. ఓకే, ఇఫ్ ఐడెంటిఫైస్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ గివెన్ ఇన్ ద ఇన్పుట్ సెంటెన్స్ ఫర్ డూయింగ్ ద టాస్క్ ఇట్ రిక్వైర్స్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. మనకి టాస్క్ చేస్తున్నప్పుడు కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి. అది ఏంటంటే దట్ గ్రామర్ ఆఫ్ లాంగ్వేజ్. మనకి టాస్క్ ఏదైతే టాస్క్ చేస్తున్నామో లాంగ్వేజ్ యొక్క గ్రామర్ అనేది ఐడెంటిఫై చేయడం మనకి రావాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూస్తే మనకి క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇస్తారు, వాళ్ళే ఇస్తారు మనకు క్వశ్చన్ ఇలా ఇచ్చి ఒక సెంటెన్స్ అనేది ఇస్తారు. ద క్యాట్ స్లీప్స్ అని ఇస్తారు. దీన్ని మనం ఇప్పుడు పార్సింగ్లోకి కన్వర్ట్ చేయాలి. పార్సింగ్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తాం, ఒక ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలన్నట్టు. మనకి ఇప్పుడు ఎస్ అంటే సెంటెన్స్ అన్నట్టు, ఎన్పి అంటే నౌన్ ఫ్రేజ్ అన్నట్టు, అండ్ విపి అంటే వర్బ్ ఫ్రేజ్, డిఈటి అంటేనేమో డిటర్మినెంట్, అండ్ ఎన్ అంటే నౌన్, వి అంటే వర్బ్. ఓకేనా. సో దీన్ని మనం ఈ ద క్యాట్ స్లీప్స్ అనేటిది రావాలి మనం ట్రీని ఫామ్ చేస్తే. ఓకేనా. ట్రీని ఎట్లా ఫామ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి సెంటెన్స్ ఏమి ఇచ్చింది, ఎస్ ఇచ్చింది. ఈ సెంటెన్స్లో మనకి ఎన్పి అండ్ విపి ఉంది. ఎన్పి నౌన్ ఫ్రేజ్ అండ్ వర్బ్ ఫ్రేజ్. ఓకే, ఎన్పిలో మళ్ళీ మనకి ఏమున్నాయి, డిటర్మినేట్ అండ్ ఇంకా ఎన్పి ఎక్కడుంది మనకి ఇటు సైడ్ వెతుక్కోండి. ఇటు సైడ్ ఎన్పి అనేది ఎక్కడన్నా ఉందా, ఇక్కడ ఒక దగ్గర ఉంది, ఇంకెక్కడ లేదు. సో డిటర్మినెంట్ అండ్ ఎన్ అనేది ఉంది మళ్ళీ దీనికి 2, డిటర్మినెంట్ అండ్ నౌన్. ఓకే, నౌన్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ డిటర్మినెంట్ అనేది ఇట్ సైడ్ ఉందా చూడండి. డిటర్మినెంట్ అనేది ఇక్కడ ఒక దగ్గర ఉంది. సో డిటర్మినెంట్కి ఏముంది, దా ఉంది, ఇక్కడ దా రాయండి. ఓకే, దా. నెక్స్ట్ ఎన్ అంటే నౌన్ ఎక్కడుంది మనకి, ఇక్కడ నౌన్ అనేది ఇక్కడ ఒక దగ్గర ఉంది. సో నౌన్ దగ్గర మనకి ఏముంది, క్యాట్ ఉంది, క్యాట్ రాయండి, క్యాట్. నెక్స్ట్ ఏంటంటే వర్బ్. ఇక్కడ వర్బ్ ఫ్రేస్లో ఏంటంటే వర్బ్ ఫ్రేస్ ఎక్కడ ఉంది, ఇటు సైడ్ చూడండి. వర్బ్ ఫ్రేస్ ఈ ఒక్క దగ్గరనే ఉంది. దీనికి మనకి ఏముంది, వర్బ్ ఉంది. ఓకే, వర్బ్. ఈ వర్బ్ అనేది ఎక్కడ ఉందో మళ్ళీ ఇక్కడ ఐడెంటిఫై చేయండి. వర్బ్ అనేది ఇక్కడ ఉంది. వర్బ్కి మనం స్లీప్స్ అనేది అసైన్ చేసినాం. ఈ వర్బ్కి స్లీప్స్. ఇప్పుడు మన ఇన్పుట్ ఏంటి, ద సెంటెన్స్ ఏంటిది, ద క్యాట్ స్లీప్స్. ఇక్కడ మనకు వచ్చింది ఆన్సర్, ద క్యాట్ స్లీప్స్. ఈ విధంగా మనము ఒక సెంటెన్స్ ఏదైతే ఇస్తారో దాన్ని ట్రీ రూపంలో రిప్రజెంట్ చేస్తాం పార్సింగ్లో. ఓకేనా.